ఏపీ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో ఆయన కూసిన కూతలు మామూలుగా లేవు. తన 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పనిచేశానంటూ చెప్పుకున్నారు. అంటే అది చంద్రబాబు హయాంలో సాధ్యమైంది అంటూ గప్పాలు కొట్టారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకొచ్చి ఖమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి దాన్ని స్టేట్ పాలసీగా మార్చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ నాటిన విత్తనం 2019 నాటికి విషవృక్షంగా మారిందంటూ జగన్ని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. అంటే జగన్ అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ఖమ్మ అధికారులను టార్గెట్ చేసి అణచివేతకు గురిచేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్లు జగన్ వ్యవహరించారంటూ చెప్పుకున్నారు. 2019లో అధికారంలోకొచ్చిన మర్నాడే వైఎస్ జగన్ తనకు ఉద్యోగం లేకుండా చేశారన్నారు. పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎంని వాడు వీడు అంటూ సంబోధిస్తున్నాడు. అసలు ప్రతి ఒక్క తెలుగు తమ్ముడు కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ చంద్రబాబు అన్న మాటలను వాడేయడం నేర్చుకున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు వాడు వీడు అంటూ జగన్ని బహిరంగ సమావేశంలోనే అనేశారు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ అదే మాటను పట్టుకుని వేలాడుతున్నారు. ఇక తిరుపతి విషయంలో వైసీపీ ఘోరాలు చేసేసింది అన్నాడు చంద్రబాబు. అదే పట్టుకుని వేళ్లాడుతున్నారు. అంటే చంద్రబాబు కానీ ఈ సోకాల్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అసలు ఏం చదువుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు రెస్పెక్ట్ ఇవ్వడం చేతకాని వాళ్లనే చంద్రబాబు ఏరి కోరి పదవులు, అధికారాలు కట్టబెడతారు. వైసీపీ మీద అంతలా ఏడవటం కంటే అసలు వైసీపీలో ఎంతమంది కమ్మవాళ్లున్నారో కూడా తెలుసుకోవాలిగా ముందు. లావు కృష్ణదేవరాయలు, ఎంవివి సత్యనారాయణ, నంబూరి శంకర్రావు, బోళ్ల బ్రహ్మనాయుడు, అబ్బయ్య చౌదరి, అన్నాబత్తుని శివకుమార్, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, దేవినేని అవినాష్, కరణం బలరాం, వల్లభనేని వంశీ, కరణం వెంకటేష్, తలశిల రఘురాం, లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ వీరంతా కమ్మవాళ్లు కాదా? అయితే అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావును ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ వెంకటేశ్వరరావు కులాన్ని పట్టించుకుని ట్రాన్స్ఫర్ చేసిందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు డబ్బులు పంచడానికి ఇంటెలిజెన్స్ చీఫ్తో కలిసి మొబిలైజ్ చేశారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. చేసిన తప్పును కప్పెట్టుకోవడం కోసం ఇప్పుడు కులాన్ని హైలైట్ చేస్తూ తనను తాను గొప్ప పని చేసిన హీరోలా ఫోకస్ చేసుకుంటూ కమ్మవాళ్లంతా సంఘటితం కావాలంటూ కేకలు వేస్తున్నారు. ఏదేమైనా వెంకటేశ్వరరావు ఈ స్థాయిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమంత కరెక్ట్ కాదని కమ్మవాళ్లే మండిపడుతున్నారు.